మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ అవార్డ్స్ ఎంత ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేశారు మనం అందరం చూసాం. ఆ వేదికగా దిల్ రాజు గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. ముఖ్యంగా ఎవరైతే అవార్డ్ ఫంక్షన్కి డుమ్మా కొట్టారో వాళ్ళని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ ఫిలిం క్రిటిక్ అప్పాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, గద్దర్ అవార్డ్స్ అనేవి ముఖ్యంగా తెలంగాణలో ఎంత ప్రతిష్టాత్మకంగా మనం చూసాము. సో ఆల్మోస్ట్ చాలా వరకు తారలంతా కూడా మనకు అక్కడ కనువిందు అసలు చూడడానికి. బట్ దిల్ రాజు గారి మాటలు కొంచెం ఘాటుగా అనిపించాయి, ముఖ్యంగా ఎవరైతే అవార్డ్ ఫంక్షన్కి డుమ్మా కొట్టారో. సో ఈ మాటలు మనం ఎలా చూడొచ్చు? నెక్స్ట్ ఆంధ్రాలో జరగబోయే అవార్డ్ ఫంక్షన్ ఎలా ఉండబోతుంది? అంటే ఆయన ఘాటుగా చెప్పినట్టుగా నేనైతే అబ్జర్వ్ చేయలేదు. అప్పీల్ చేశాడు ఆయన. ఓకే, ప్రభుత్వం ఇచ్చే అవార్డుని అలక్ష్యం చేయకండి, తప్పనిసరిగా దానికి మీ షూటింగ్ బిజీలో ఉన్నా కూడా దానికి తగ్గ టైం కేటాయించి మీరు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ గద్దర్ అవార్డ్స్, నెక్స్ట్ నంది అవార్డ్స్ కూడా అక్కడ జరుగుతాయి. వాటికి కూడా మీరు తప్పనిసరిగా హాజరు కావాలి, ప్రభుత్వం ఇచ్చే అవార్డులని నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పి ఆయన కొంత రిక్వెస్టింగ్గానే అప్పీల్ చేసినట్టుగా నాకు అనిపించింది. కాకపోతే ఏంటంటే, అంటే దిల్ రాజు గారు ఇలా చెప్పకపోతే ఏమనుకునే వాళ్ళు అంటే కరెక్ట్గా, అంటే ఎవరిని సరిగా పిలవలేదా ఏంటి అనే ఊహాగానాలు కూడా డెఫినెట్గా వచ్చాయి. అంటే ఇంత ప్రతిష్టాత్మకంగా అవార్డులు చేస్తూ, అది కూడా ఈ అవార్డుల ప్రత్యేకత ఏంటంటే గత కొన్నేళ్లుగా జరగకుండా ఉన్న అవార్డులు, ప్రధానోత్సవం జరగకుండా ఉన్నటువంటి అవార్డులకి ప్రత్యేకించి గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వడం అనేది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారి తెలంగాణలో జరుగుతున్నటువంటి అవార్డుల ఫంక్షన్ కాబట్టి ఇంకా అందరూ వచ్చి ఉండాల్సింది కదా. చిరంజీవి గారు ఎందుకు రాలేదు, నాగార్జున ఎందుకు రాలేదు, లేదంటే వెంకటేష్ ఎందుకు రాలేదు, ఇలాగా అందరూ ఊహాగానాలు బాగా చర్చ దీని మీద బాగా జరిగింది. కానీ ఇప్పుడు దిల్ రాజు గారు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే, మరి వీళ్ళు పర్టికులర్గా ఆహ్వానాలు వెళ్ళాయా, లేకపోతే ఆహ్వానించడంలో ఏదైనా కొంత ఇది జరిగిందా, సమన్వయ లోపం జరిగిందా ఏంటన్నది. కానీ ఆశించిన స్థాయిలో అయితే అక్కడ అంటే ఒక బాలకృష్ణ గారు, తర్వాత అల్లు అర్జున్, అంటే వాళ్ళు అవార్డు గ్రహీతలు, వాళ్ళు తప్ప ఇంకా మిగతా వాళ్ళు, ముఖ్యంగా అక్కినేని కుటుంబం నుంచి, దగ్గుబాటి కుటుంబం నుంచి లేరు. అంటే ఇది చాలా సంవత్సరాల తర్వాత ఇస్తున్న అవార్డులు కాబట్టి అవార్డు గ్రహీతలుగానే కాకుండా అతిథులుగా కూడా ఇక్కడ హాజరు కావచ్చు. అలాగే తెలంగాణ మన అవార్డ్స్ కమిటీ తరఫున కూడా చాలామంది సీనియర్స్, తెలుగు సినిమా రంగానికి విశేషంగా కృషి చేసినటువంటి సీనియర్స్ అందరినీ కూడా పిలిచి ఉండాల్సింది అనిపించింది నాకు. ఉదాహరణకి వాణిశ్రీ గారు ఉన్నారు, రాజశ్రీ గారు, కేఆర్ విజయ, ఇలా చాలామంది సీనియర్ హీరోయిన్లు ఉన్నారు. అంటే వాళ్ళు చాలామంది చెన్నైలో సెటిల్ అయి ఉన్నారు. శారద గారు, వీళ్ళందరినీ అంటే అందరినీ ఇన్వైట్ చేస్తే అందరూ రాలేకపోవచ్చు, వయోభారం వల్ల కావచ్చు, ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు, రాలేకపోవచ్చు. కానీ వీళ్ళందరినీ కూడా పిలిస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కార్యక్రమం, మొదటిసారి చేస్తున్న కార్యక్రమం కాబట్టి బాగుండేది అనిపించింది. కానీ ఇప్పుడు దిల్ రాజు గారు నిన్న కొంచెం ఆవేదనపూర్వకంగా ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే పిలుపులు వెళ్ళాయి కానీ కొంతమంది రాలేదన్నట్టుగా ఆయన మాట్లాడాడు. మరి ఆ పిలవడంలో ఏదైనా ఇందాక నేను చెప్పినట్టు సమన్వయం లోపం ఏమైనా జరిగిందా ఏంటన్నది మనం తెలియాల్సి ఉందన్నమాట. అండ్ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ అనే అంశాలు కూడా మనం చూసాం సోషల్ మీడియా వేదిక. అంటే అలా ప్రొజెక్ట్ అయ్యాయి, ముఖ్యంగా పుష్ప 2కి సంబంధించినటువంటి అంశంలో. సో వీళ్ళందరినీ ఒకే వేదిక మీద చుట్టాం, అటు పొలిటీషియన్స్ కానీ ఇటు సినీ సెలబ్రిటీలందరినీ కానీ. సో ఈ మాటలన్నిటికీ చెక్ పడింది అనుకోవచ్చా సార్? అంటే అసలు ఒక మన ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్ అనేదే కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని ఢీకొనేంత సాహసం ఒక ఇండస్ట్రీ ఎందుకు చేస్తుంది కదా. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న కొన్ని వందల ఇండస్ట్రీస్లో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఒకటి అంతే కదా. దానికి ప్రభుత్వానికి ఢీ కొట్టేంత ఇది ఉండదు. ఎందుకు చేస్తారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిగట్టుకొని దాన్ని ఘర్షణ వైఖరి అవలంబించాలని ఎందుకు అనుకుంటారు కదా. ఇప్పుడు మా అసోసియేషన్ ఉంటుంది, అందులో ఉండే సభ్యులు చూస్తే 400 మంది 500 మంది ఉంటారు. కానీ ఆ ఎన్నిక సందర్భంగా జరిగే చర్చలు కానీ లేకపోతే ఇది కానీ చూస్తే, పబ్లిసిటీ ప్రచారం కానీ చూస్తే
అదేదో అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ రేంజ్లో మనకి జరుగుతుంటుంది. ఎందుకంటే గ్లామర్, సినిమా ఇండస్ట్రీకి ఉన్నది గ్లామర్. ఇప్పుడు మన తెలుగులో డబ్బింగ్ సినిమాలు వగేరే వగేరే అన్ని పక్కన పెడితే ఒక 150 నుంచి 200 సినిమాలు తీస్తారనుకుంటే అందులో ఒక 20-30 సినిమాలు మాత్రమే 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు 100 కోట్లు అలా ఉంటాయి. మిగతావన్నీ కూడా చిన్న సినిమాలే కదా. 90% చిన్న సినిమాలు ఉంటాయి. 1 కోటి 2 కోట్లు 3 కోట్లు మ్యాక్సిమం 3 కోట్లు 2 కోట్లు దాటితే కూడా అది ఒక మిడిల్ రేంజ్ సినిమాలాగా అనుకుంటాం. అంటే ఇది మొత్తం బడ్జెట్ అంతా కలిపినా కూడా ఒక పెద్ద ఇండస్ట్రీకి ఉండేంత టర్న్ ఓవర్ ఉండదు మన ఇండస్ట్రీకి. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వర్సెస్ టాలీవుడ్ అన్న ఇదే కరెక్ట్ కాదు. ఘర్షణ వైఖరి అవలంబించాల్సిన ఇది ఉండదు, అంత సాహసం కూడా ఇండస్ట్రీ చేయదు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉన్న పెద్ద నిర్మాతలు అందరికి కూడా మళ్ళీ వేరే వ్యాపారాలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు అది అల్లు అరవింద్ గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు, వీళ్ళందరికీ సినిమాలు కాకుండా ఇంకా రియల్ ఎస్టేట్ లేకపోతే ఇంకోటి ఉంటాయి కదా. అటువంటిది ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి ఎందుకు అవలంబిస్తారు కదా. అయితే ఇందాక నువ్వు అన్నట్టు ఏదైతే ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం జరిగింది, ఇక అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనే ఇది కూడా నడిచింది. కానీ నిన్న అల్లు అర్జున్ అవార్డు తీసుకోవడం రావడం, తర్వాత సరదాగా స్టేజ్ మీద ఏదో డైలాగ్ చెప్పడం, మళ్ళీ ఆ డైలాగ్ కూడా కొంత వివాదాస్పదం అయింది. ఆయన చెప్పిన డైలాగులు ముఖ్యమంత్రిని పెట్టుకొని ఏంటి ఆ చెప్పిన డైలాగ్ ఏంటి అని చెప్పి అది కూడా కొంత వివాదాస్పదం అయింది. అయితే ఒక పెద్ద కార్యక్రమం చేసినప్పుడు తప్పనిసరిగా ఏదో కొంత లోటుపాట్లు జరగడం అనేవి సహజం. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత పకడ్బందీగా నిర్వహించాలని ప్రయత్నం చేసినా, ఎంత యోధులు అందరూ ఇన్వాల్వ్ అయినా విమర్శలు అనేవి సహజంగానే వస్తుంటాయి. ఇప్పుడు మన తెలుగు సినిమా 75 years సందర్భంగా కూడా మనం చూసాం. చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు లాగా అప్పుడు ఒక చిన్న వివాదం వచ్చింది. కాబట్టి ఏంటంటే ఇది ఒక చాలా మంచి కార్యక్రమం. ఎన్నో సంవత్సరాలుగా, దాదాపుగా 14 సంవత్సరాలుగా ఇవ్వని అవార్డుల్ని అన్నేళ్లుగా మొత్తం బ్యాక్లాగ్ అంతా క్లియర్ చేసినట్టుగా ఇవ్వడాన్ని మనం ఖచ్చితంగా అభినందించాలి. ఈ సందర్భంగా చిన్న చిన్న లోటుపాట్లైనా జరుగుంటే, దిల్ రాజు గారు కూడా నిన్న అదే చెప్పారు, మా తరపు నుంచి ఏదైనా లోటుపాట్లు జరిగి ఉంటే క్షమించండి అనే ఇది కూడా ఆయన అప్పీల్ చేశాడు. కాబట్టి ఏంటంటే ఇంకా దీని మీద వాళ్ళు ఎందుకు రాలేదు వీళ్ళు ఎందుకు రాలేదు అనే దానికంటే కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మన తమిళనాడు నుంచి మణిరత్నం ఆయన వచ్చాడు, మన బాలకృష్ణ గారు, అల్లు అర్జున్, ఇంకా విజయ్ దేవరకొండ అందరూ వచ్చారు కదా. అంటే ఒకేసారి ఎక్కువ మంది సూపర్ స్టార్స్ వచ్చినా కూడా ఆ గ్యాదరింగ్ని దీన్ని కంట్రోల్ చేయడం కొంత కష్టం అవుతుంది. కానీ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఇంకా పెద్ద స్థాయిలో, అంటే ఇప్పుడు ఒక అవార్డ్స్ ఫంక్షన్, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇస్తున్న అవార్డ్స్ ఫంక్షన్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా 3 గంటలు 4 గంటలకే ఎందుకు పరిమితం చేయాలి? ఒక రోజంతా చేయొచ్చు, లేదంటే 3 రోజులు చేయొచ్చు కదా. ఫిల్మ్ ఫెస్టివల్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఏం చేస్తారు, 3 రోజులు 5 రోజులు అలా చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఒక 5 రోజులు చేశారనుకో ఉదాహరణ, దీన్ని ఎవరికి మాకు షూటింగ్ బిజీ ఉందని మేము రాలేము అని చెప్పలేరు కదా. ఏదో ఒక పర్టికులర్ డే అయితే ఆ షూటింగ్ ఉందని వంకతోటో సాగుతోటో ఎగ్గొట్టడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఇష్టం లేదు. మీరు 5 రోజులు పెట్టు, 5 రోజులు పెట్టి మీరు ఏదో ఒక రోజు తప్పనిసరిగా హాజరు కావాలి అని చాయిస్ వాళ్ళకే ఇస్తే, మొదటి రోజు వస్తారా, 2 రోజు వస్తారా, 3 రోజు, లేదంటే చివరి రోజు వస్తారా, చాయిస్ మీదే. అంటే ఇంకా అసలు ఖచ్చితంగా రోజుగా ఎవరో ఒకరు హాజరు కావాలి కదా. అంటే 5 రోజులు చేయాల్సిన అవసరం ఏముందంటే అది వేరే విషయం. కానీ నా అభిప్రాయం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని సంవత్సరాలకి వరుసగా ప్రతి సంవత్సరం కొన్ని సినిమాలను ఎంపిక చేసి 24వ సంవత్సరానికి మొత్తం అన్ని కేటగిరీల్లో అవార్డులు ఎంపిక చేసి ఇచ్చారు. కాబట్టి పైగా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, వచ్చే ఏళ్లలో మన టాలీవుడ్ హాలీవుడ్ని మించిపోవాలి, హాలీవుడ్ బాలీవుడ్ కూడా మన టాలీవుడ్కి రావాలి అనే రేంజ్లో ఆయన ఒక విజన్ ఒకటి ఆయన ఇది చేశాడు, డ్రాఫ్ట్ చేశాడు. కాబట్టి ఇది ఈ రేంజ్లో చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు ఏవైతే విమర్శలు వస్తున్నాయో ఆ విమర్శలకు కూడా తావు లేకుండా ఉండేదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.